నమస్తే, నేను విజయారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతుంది? ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ఏమేమి జరుగుతుందనేది కూడా రోజు ఒక చోద్యంలాగా చూస్తారు ప్రజలు కూడా. టోటల్గా అంటే జనాలు అనుకుంటున్నారు, అసలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుందా, లేకపోతే రేవంత్ రెడ్డి ఏమన్నా దిగిపోతాడా? ఈ చర్చ అయితే జోరుగా జరుగుతుంది. నాట్ ఈవెన్ ద ప్రజలే కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మనం నిన్న చూసినాం, రహస్య సమావేశం జరిగింది, బట్టి ఇంటికి వెళ్ళిరు, అందరు కలిసి ఒక కార్లో పోయిరు, రహస్య సమావేశం జరిగింది అనేసి. రహస్య సమావేశం గురించి అది రహస్యం, నిజంగానే సమావేశం జరిగింది అనేసి పిసిసి చీఫ్ ఆయన కూడా ఒప్పుకోవడం జరిగింది. కామనే ముఖ్యమంత్రి విదేశాల్లో ఉన్నప్పుడు పెట్టుకోవడం, కానీ ముఖ్యమంత్రి విదేశాల్లో ఉన్నప్పుడు నిజంగా రహస్య సమావేశం దేని గురించి జరుగుతుంది? నిజంగానే ఇక్కడ మరి ఏం జరగబోతుంది? సీఎం మార్పు ఉండబోతుంది. ఇక్కడ వీళ్ళేమో రహస్య సమావేశం, ఆయన అక్కడి నుంచి దావోస్ నుంచి యూరోప్ వెళ్ళి అక్కడ ఆయన రహస్య మంతనాలంటూ అక్కడ కూడా కథనాలు వచ్చినాయి. ఈ రహస్య మంతనాల విషయంలో డ్యూయల్ టోన్లో మాట్లాడుకుంటున్నారు. నిజంగా రహస్య మంతనాలు అనే విషయంలో ఏంటి, నిజంగానే ఇక్కడ ఏదన్నా ఉప్పందడం వల్ల అక్కడ లోకేష్ అండ్ చంద్రబాబు ఈ ముగ్గురు కలిసి అక్కడ ఒక రహస్య సమావేశం జరిగిందా? ఎందుకంటే మూడు రోజుల పాటు అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఆయనది షెడ్యూల్ తెలవకుండా ఒక 3 రోజుల పాటు ఉన్నాడంటే ఏం జరగబోతుందనే చర్చ తీవ్రంగా జరుగుతుంది. నిజంగా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోతుందా, లేకపోతే ఇక్కడ ముఖ్యమంత్రిని మారుస్తారా, ఇది మాట్లాడుకుంటున్న వర్షన్. బట్ ఎందుకు ఈ ప్రభుత్వం పడిపోతుంది అనే డిస్కషన్ ఎందుకు జరుగుతుంది అంటే, ముందు పడిపోద్ది అనే దాని మీద మాట్లాడదాం. ఒకవేళ ఏదన్నా పరిస్థితుల్లో కనుక రేవంత్ రెడ్డిని కనుక మార్చి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్కను కనుక తెరపైకి సీఎంగా తీసుకువస్తే మాత్రం అదే క్యాబినెట్లో మళ్ళీ మామూలు మంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగలేడు కనుక. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పవర్స్ ఏ విధంగా చూపించిండు, ఆయన భాష ఏ విధంగా ఉంది, జనాల విషయంలోనే పక్కన పెడదాం, ప్రతిపక్షం విషయమే పక్కన పెడితే ఆయన సొంత పార్టీ మంత్రులని ఏ విధంగా ఆట ఆడిచ్చిండు అనే విషయాన్ని మీన్స్ ఆట ఆడి చూసిరు కదా. దాదాపుగా 5 మంత్రుల గురించి విచక్షణ కోల్పోయినట్టుగా వచ్చిన కథనాలు, అందులో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది అనేది పక్కన పెడితే వచ్చిన కథనాల సారాంశాన్ని బట్టి చూస్తే మంత్రులందరూ కూడా ఈరోజు రహస్య సమావేశాలు పెట్టుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో అదొకటే కాదు, ఆయన ఖమ్మం సభలో మాట్లాడిన మాటలు కూడా హైకమాండ్కి చాలా గట్టి షాకే ఇచ్చిందని మాట్లాడుతున్నారు. ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ దిమ్మలు వలగొట్టండి, టీడీపీని మళ్ళీ లేపండి అని మాట్లాడిన విధంలో అది కాంగ్రెస్ జెండా కింద ఉండి టీడీపీ అజెండా గురించి మాట్లాడడం అనేది ఎవరు జీర్ణించుకోలేని టాపిక్ అని గత వీడియోలో కూడా చెప్పిన. ఈ విషయం అంతా కూడా మీనాక్షి ఎక్కడికక్కడ రిపోర్ట్స్ అందజేసింది. ఇక్కడ మీనాక్షి రిపోర్ట్సే కాదు, అందరూ మీనాక్షి సైలెంట్గా ఉంది, అసలు ఏమైంది అంటారు కదా. మీనాక్షి సైలెంట్గా ఉండడానికి కూడా రీజన్స్ ఉన్నాయి. ఇక్కడ మంత్రుల మీద కాదు, ఫస్ట్ కథనం రాపించింది మీనాక్షి మీదని. ఫస్ట్ ఒక ఆన్లైన్ పీడిఎఫ్ పేపర్లో వచ్చింది ఆమె మీద కథనం. ఆమె అన్ని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుంది, ఆమె సీఎం లాగా వ్యవహరిస్తుంది అనేసి. ఎందుకంటే ఆమె పాదయాత్ర కూడా చేసింది, ఆ పాదయాత్రకు ముఖ్యమంత్రికి సంబంధం లేని పాదయాత్ర కూడా జరిగింది. ఈ నేపథ్యంలో దాని తర్వాత ఆన్లైన్ పేపర్ తర్వాత మళ్ళీ సేమ్ ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా మీనాక్షి గురించి వార్త వచ్చింది. దాని తర్వాత మీనాక్షి తర్వాత వచ్చింది ఈ 5 మంత్రుల వార్తలు కూడా. సో ఇవన్నీ కూడా హైకమాండ్ కూడా చాలా సీరియస్గానే తీసుకుంటుంది. అయితే మారుస్తారా మారవరు అనే దాని మీద వీరందరూ కూడా రహస్య సమావేశమై వీళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్న పనులేంది, రేవంత్ రెడ్డి చేస్తున్న పనులేంది, రేవంత్ రెడ్డి చంద్రబాబుతో కుమ్మక్కై ఎలాంటి పనులు చేయబోతున్నాడు ఇక్కడ తెలంగాణలో అనే దాని మీద ఆయన ఎజెండాని కాస్త హైకమాండ్కి చేరవేసే అంశంలో మొత్తము సమాయత్తమై ఉన్నారు ఈ ఒరిజినల్ కాంగ్రెస్. అసలు కొసరు అంటారు కదా, అదే జరుగుతుంది ఇప్పుడు. మరి ఎవరు రహస్య సమావేశం ఫలించబోతుంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ అసలు ఒరిజినల్ కాంగ్రెస్ అనుకునే వాళ్ళ సమావేశం, వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా మంత్రివర్గంలో ఉన్నారు. నేను దీని మీద ఆల్మోస్ట్ ఒక 2-3 వీడియోల్లో చాలా వివరంగా చెప్పాను నేను ఈ విషయాన్ని. ఎందుకంటే ఇంత జరుగుతుంటే చూస్తూ కూర్చున్నారంటే మంత్రులు తప్పు చేసినట్టుగానే. ఇప్పుడు రాధాకృష్ణ ఏబిఎన్ ఛానల్లో వచ్చిన తర్వాత ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కొత్త పలుకు కావచ్చు, వీకెండ్ విత్ ఆర్కేలో వచ్చిన ఈ నైని కోల్ బ్లాక్ విషయంలో ఇదంతా కూడా బట్టీనే చేస్తున్నాడు అనేసి నేను దానికి కట్టుబడి ఉన్నానని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఫస్ట్ కొండా సురేఖ, తర్వాత జూపెల్లి, దాని తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దాని తర్వాత పొన్నం తర్వాత ఇట్లా మొత్తానికి ఈ మంత్రుల లిస్టు పెరుగుతుంది వీళ్ళపైన వచ్చే వార్తల విషయంలో.
దాని తర్వాత కూడా ఇది ఫుల్ స్టాప్ ఉండదు కదా, కామానే ఉంటుంది కదా. నెక్స్ట్ ఎవరు టార్గెట్ అనే దాంట్లోనే వీళ్ళంతా కూడా మన పైన లేనిపోని బురదంతా కూడా ఇదంతా వెనక ఉండి రేవంత్ రెడ్డి చేపిస్తున్నాడు. కాబట్టి ఈ విషయంలో సీరియస్గా తీసుకోకపోతే ఇక ముందు ముందు మనుగడ కూడా కష్టమే అనే విధంగా భావించి వీళ్ళంతా ఏకమైనట్టుగా నేను ఈ రహస్య సమావేశానికి ముందే చెప్పిన ఇదొకటి జరగబోతుంది. ఎందుకంటే ఇక చూస్తూ ఊరుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు రాధాకృష్ణ వర్షంలో రెండు తీసుకోవాలి. ఒకటి నైని కోల్ బ్లాక్ విషయంలో ఆయన వార్త తప్పైతే ఆయన జైలుకు పోవాలి, ఆయన సిట్ విచారణ జరగాలి. లేదు ఆయన రాసిన వార్త నిజమైతే అక్కడ నరేంద్ర చౌదరి జైలుకు పోవాలి, ఇక్కడ బట్టి విక్రమార్క పోవాలి. మరి ఇది తేలాల్సినంత అవసరం అయితే ఉందా లేదా, ఇది అవునా కాదా, ఎవరు అబద్ధము ఎవరు నిజం అనే విషయం అయితే ఇవాళ తెలంగాణ ప్రజలకైతే తెలవాల్సినంత అవసరం అయితే ఉంది. మొత్తానికి పెంటగా ఉంది వ్యవహారం. అయితే ఎవరికి వాళ్ళు రహస్య సమావేశాలు అనుకుంటున్న జరుపుతున్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠ మాత్రం ఉంది. ఏదో ఒకటి ఖచ్చితంగా జరగబోతుంది. ఇక్కడ సీఎంని రీప్లేస్ చేయబోతున్నారు, మార్చబోతున్నారు, బట్టి విక్రమార్కని తెరపైకి తీసుకొస్తున్నారు, ఒక దళిత బిడ్డ. సో ఖచ్చితంగా తెలంగాణ మీద అవగాహన ఉన్న వ్యక్తి, అలాగే కాంగ్రెస్కి లాయలిస్ట్ అన్న పేరు ఉన్న నేపథ్యంలో బట్టికి, సో బట్టి విక్రమార్కని ముఖ్యమంత్రి స్థానంలోకి తీసుకురాబోతున్నారు అనేసి బాగా వినిపిస్తున్న మాటలు. నేను కథనాలు కూడా చెప్తాను, నేను డిస్కషన్ జోరుగా జరుగుతుంది, మార్పు ఉండబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ నియర్ బై 2.5 పీరియడ్స్ దగ్గరకు వస్తుంది ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి కూడా. ఈ నేపథ్యంలో జరుగుతున్న డ్యామేజ్ చూసుకుంటే ప్రజల్లో ఇప్పటికే చాలా చులకన అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. కనుక ఈ విధంగానే కొనసాగితే కనీసం ఇంకా మిగతా 2.5 ఏళ్ల పాటన్నా ప్రజల్లో విశ్వసనీయత కొంచెం కూడా మిగలదు. కాబట్టి మార్పు చేయాల్సిందే. ఒకటి ఇక్కడి మార్పు, మరి ఆ తర్వాత ఆఫ్టర్ మార్పు చేస్తే ఎలా ఉండబోతుంది? ప్రభుత్వాన్ని పడగొడతారా? మళ్ళీ ఇది వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డిని మార్చితే అంత గమ్మును ఉంటాడా? ఆయన పిలిస్తే ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? ఎంతమందిని తీసుకొని పోయి ఇంకొక పార్టీకి వెళ్ళి, ఇంకో జాతీయ పార్టీకి వెళ్ళి, లేకపోతే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారా? సో మొత్తానికైతే చిల్లా పల్లలుగా అయ్యే అవకాశం ఇప్పుడున్న సినారియో ప్రకారం కనిపిస్తుంది. ఇప్పుడున్న చర్చ ప్రకారం అయితే మొత్తానికైతే ఇంతకుముందు అనుకున్నారు ఇదిగో అదిగో అదిగో ఇదిగో మార్పు ఉండబోతుంది అనేది. కాకపోతే రోజు రోజుకి ఇది ఒక ఎక్స్ట్రీమ్ దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా మార్పు ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న మంత్రులు కూడా ఏది కూడా తేలికగా తీసుకునే అంశం లేదు. ఒకవేళ రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిగా కొనసాగిస్తామంటే అసలు మేము ఉండము అంటే అతనా మేమా, సో తేల్చుకునే అంశం వచ్చిందనేసి వాళ్ళ సన్నిహితుల దగ్గర వాళ్ళు వాపోతున్నట్టుగా తెలిసిన నేపథ్యంలో ఏదో ఒక మార్పు అయితే కనిపిస్తుంది. లేకపోతే పిలిచి క్లాస్ వీక్తారా? గతంలో ఈ పిలిచి క్లాసులు పీకిరనే అంశము చాలా పెద్ద ఎత్తుననే నడిచింది, కానీ ఎక్కడ కూడా మార్పు లేదు. పార్టీ లోపల వీళ్ళకి ఏమన్నా అంతర్గత విషయాలు ఉంటే లొల్లు పెట్టుకోవడమో కొట్లాడుకోవడం అంటే వేరు, కానీ బయటికే వస్తున్నాయి. ఏకంగా ఒక పెద్ద హస్తం లేకుండా మంత్రుల గురించి ఆఖరికి ఎట్లొచ్చినాయి అంటే ఒక ఐఏఎస్ అధికారితో కలిపి వార్తలు వచ్చినాయి అంటే ఆల్రెడీ చాలా దిగజారి వచ్చిన కథనాలే. సో ఇక ఈ టెండర్ లేనిది, స్కీమ్ లేనిది, స్కామ్ లేనిది, ఏకంగా గతంలోనే 30% వీళ్ళు కమిషన్లు అడుగుతున్నారు అనేసి అక్కడ సెక్రటరియట్లో జరిగిన ఆయన ఛాంబర్లో జరిగిన లొల్లే చూసినాము. ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు, చెప్పాలంటే చాంతాడంత లిస్టు ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా ఏమన్నా దీన్ని చక్కదిద్దుతారా, లేకపోతే ఈ రకంగానే ముందుకు పోతుందనే క్వశ్చన్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మరే సమాధానం వస్తుందా, లేకపోతే అది క్వశ్చన్గానే మిగిలిపోతుంది అనేది అయితే చూడాలి.